సో, మీకంటే ఆయన ఐ మీన్ మీ పెళ్లి జరిగేటప్పుడు ఆయన హీరో ఇవన్నీ మీకంత దాని మీద మీకు నాలెడ్జ్ లేదు. ఐ మీన్ నేనంత ఆలోచించను గూడా లేదు. అవును. బట్ పెళ్లి జరిగే టైంకి మీ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా! వాళ్ళు అప్పటికే సినిమా చూసుంటారు. అవును. అవును. సో, ఒక హీరోని మీరు పెళ్లి చేసుకుంటున్నారు అవును. అన్న అవును. వాళ్ళేమన్నారు మీ ఫ్రెండ్స్ ఓకే. ఏమన్నారు? అంటే చాలా దాన్నేమంటారు? ఎంత ఎక్కువగా గుర్తులేదు. వేగ్‌గా కొన్ని ఓకే. గుర్తుంటే ఓ ఇద్దరు ముగ్గురు అన్నారు. ఓహ్! తను సినిమా హీరో తను అది ఇది అని ఒకళ్ళెవరో ఇద్దరు అన్నారు. అనంటే ఆ! అవును అన్నానంతే. సినిమా హీరోని పెళ్లి చేసుకుంటున్నావు అంటే, లేదు నేను మా ఆయన్ని చేసుకుంటాను. సినిమా హీరోని చేసుకోవట్లేదు. ప్రదీప్ గారిని చేసుకుంటున్నాను. అంటే నేను కొంచెం అలా ఉండేదాన్ని అప్పట్లో. అందరూ అడిగే ప్రశ్న, మీరు అన్ని సినిమాల్లో రొమాంటిక్ గా యాక్ట్ చేశారు కదా, మరి మీ భార్య ఇవ్వలేదా? అది సినిమా కదా. అదే. మేమేం చేసాం అంటే అదృష్టవశాత్తు తను ఈ తను ఫీల్డ్ లోకి మేము రావడం. కలిసి తిరిగాం కదమ్మా. రైట్. తిరిగినప్పుడు తను నాకు అసలు ఇండస్ట్రీ గురించి అక్కడ ఎలా ఉంటుంది, షూటింగ్స్ ఎలా ఉంటాయి అన్నీ చెప్పారు. తర్వాత ఏం చేశారంటే చాలా తెలివిగా నన్ను కూడా ఇండస్ట్రీలోకి లాగేశారు. నేను కూడా చాలా అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా, ఈ ఇండస్ట్రీ అందరూ కొన్ని చెడ్డ ఇండస్ట్రీ కాదమ్మా. రైట్. అందరూ అనుకుంటారు, అనుకోవడానికి ఉంది, ప్రపంచం ఎన్నైనా అంతా అనుకోవచ్చు. గ్లామరస్ ఇండస్ట్రీ కాబట్టి ఎన్నైనా అనుకుంటారు. ఈ ఇండస్ట్రీ కనుక ఒకటి అంత చెత్తదైతే నా భార్యని నా కూతురు నేను తీసుకురాను కదా. తీసుకురారు కదా. అండ్ నేను ఐ హావ్ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ మై యాంకరింగ్ మొత్తం జర్నీ. ఏ ఛానల్కి వెళ్ళినా నేను హోమ్లీగా ఫీల్ అవుతాను. ఈటీవీ వాళ్ళైతే నన్ను ఆడపడుచుగా స్వీకరించేశారు. Okay. ఈటీవీ ఆడపడుచు అంటారు నన్ను. అంత ప్రతి ఛానల్లో కూడా నేను చాలా హోమ్లీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇవాల్టి దాకా నాకు ఎక్కడ ఇంత ప్రాబ్లం కూడా రాలేదు. టచ్ వుడ్ ఇంత ప్రాబ్లం కూడా రాలేదు. అండ్ ఎక్కడ కూడా ఇప్పుడు నేను సీరియల్స్ లో చేశాను, సినిమాల్లో చేశాను, తర్వాత నేను యాక్టింగ్ లోకి వచ్చేసి చాలా చేశాను. ప్రతి చోట కూడా 100 మంది ఉంటారు చుట్టూ. షూటింగ్ అని అంటే అక్కడ ఒక లవ్ సీన్ చేసినా, ఒక పాట చేసినా మన చుట్టూ 100 మంది ఉంటారు. నిజంగా అక్కడికి వెళ్ళి షూటింగ్ చూసిన వాళ్ళకి ఇలాంటి కామెంట్స్ చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు చూసేవాళ్ళు మన ముగ్గురే కనిపిస్తామమ్మా, వెనకున్న చుట్టూ ఎంత వ్యవస్థ పనిచేస్తుంది కదా. అవును. సో అది జస్ట్ అంతే.